నెయ్యి కల్తీగాళ్లను వెనకేసుకొస్తున్న వైసీపీ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ధనదాహం కమిషనర్లకు కక్కుర్తిపడి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని ఆమె ఆరోపణ చేశారు. చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానంద రెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందులో భాగంగా తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 7 కొండల్ని 2 కొండలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పైలోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలి సృష్టించాలి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏనాడైతే మరి ఎకరాలు అమరావతిలో మరి టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఇన్ని ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆనాడే అందరికీ కూడా అర్థమైంది ఇతనికి ఒక మతం, హిందూ మతం అంటే పడదు, దాని మీద కక్ష కట్టాడని చెప్పి అందరికీ అర్థమైపోయింది. అదేవిధంగా మరి ఏ మాత్రం వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరు ఏమంటున్నారు? మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది, దీన్ని నిగ్గు తేల్చాలి అని అంటా ఉన్నారు. కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు. మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఒక నెయ్యి 1 కిలో ఉండి ఒక 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా? ఇది ప్రజలే ఆలోచించాలి. సబ్బులు తయారు చేసే రసాయనాలు, పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటిని కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి 63 లక్షల కిలోల లడ్డూల్ని తయారు చేయించి 250 కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ పోడ్చాలి వీళ్ళని? మేము అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాము అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. 63 లక్షల కిలోల నెయ్యి
మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు చేయడానికి వీల్లేదు అంటే, సరే నా కంపెనీ మీద కాదులే, నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే, నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డి చేతేమో ఇట్లాగా అన్నప్రసాదాల్ని మలినం చేపిస్తావా? లడ్డూని, తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా కొలుస్తారండి హిందువులు. చివరికి పుట్టిన పిల్లలకి అన్నప్రసనం చేయాలన్నా కూడా అన్నప్రసన టైంలో ముందు అన్నం పెట్టకుండా లడ్డూ ప్రసాదం పెడతారు. తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ప్రసాదంగా ముందు అన్నప్రసనలో ముందు పుట్టిన పిల్లలకి పెడతారు. వైవి సుబ్బారెడ్డి దానికి పూనుకొని